హాయ్ అండి. నమస్తే. అందరూ బాగున్నారా? వీడియో చాలా లేట్ అయింది కదండీ! అందుకే మీకొక మంచి వీడియో చూపిస్తున్నాను. ఈ కొండలు అన్నవరం కొండలండి. నేను మీకిప్పుడు అన్నవరం టెంపుల్ చూపించబోతున్నాను. నా వీడియో గనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల. ఇన్ని రోజులు నా వీడియోస్లో మీరు రాతి కొండలు చూశారు. ఇప్పుడు నేను మీకు మట్టి కొండలు చూపిస్తున్నాను. బాగున్నాయి కదండి. అన్నవరం కొండపైకి వచ్చేసామండి. కొండపైకి వచ్చాక మనం వెహికల్స్ అన్నీ ఇక్కడ పార్క్ చేసుకోవడానికి ఉంటుంది. వెహికల్స్ పార్క్ చేసేసాక మనం ఇలా పైకి వెళ్ళాలి. ఇదే అండి గర్భగుడిలోకి ఎంట్రన్స్. చూసారు కదా, మనం అక్కడ వెహికల్స్ పెట్టేసి స్టెప్స్ పైకి ఎక్కి వచ్చామండి. ఇదంతా గుడి బయట వ్యూ అంతా ఇలా ఉంది. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. ఫోన్స్ లోపల అలౌ లేదండి. ఫోన్స్ కెమెరాస్ లోపల అలౌ లేదు. వెళ్తున్నారు కదండి, అదే లైన్లో మనం కూడా వెళ్ళాలి. అందుకని దర్శనం చేసుకుని వచ్చాక, ఫోన్స్ అలౌ లేదు కదండి, దర్శనం చేసుకుని వచ్చాక మీకు బయట వ్యూ అంతా ఎలా ఉందో చూపిస్తాను. అక్కడ ఫోన్ కౌంటర్ ఉందండి. ఆ ఫోన్ కౌంటర్లో ఫోన్ పెట్టేసేయాలి. బయట మొత్తం వ్యూ అంతా ఇలా ఉందండి. మనం కూడా ఈ క్యూలో వెళ్ళాలండి. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ రూమ్స్గా కనిపిస్తున్నాయి కదండి, అక్కడే వ్రతాలు చేస్తారు. దర్శనం చేసుకుని బయటకు వచ్చాక సరస్వతీదేవి గుడి ఉందండి. లోపల ఇలా సరస్వతీదేవి గుడి ఉందండి. ఇక్కడ చిన్నపిల్లలకి అక్షరాభ్యాసాలు అవి చేస్తుంటారండి. అక్షరాభ్యాసాలు, అన్నప్రసన్నలు చేస్తారండి ఇక్కడ సరస్వతీదేవి గుడి దగ్గర. మొత్తం లోపల దర్శనం చేసుకుని వచ్చాక వ్యూ అంతా ఇలా ఉందండి. ఇక్కడ సత్యనారాయణమూర్తి క్యాలెండర్లు, ఫొటోస్ అన్నీ అమ్ముతున్నారండి దేవస్థానం వాళ్ళే. చూసారు కదా, అలా ఫొటోస్, క్యాలెండర్స్ అన్నీ అమ్ముతున్నారు. మనం దర్శనం చేసుకుని బయటికి అలా స్టెప్స్ దిగి వచ్చేస్తామండి. బయట వ్యూ మొత్తం ఇలా ఉంది. స్టెప్స్ దిగి వచ్చాక మొత్తం ఇలా ఉందండి వ్యూ అంతా. చూస్తున్నారు కదా, మొత్తం గుడి బయట
అంతా ఇలా ఉందండి పైనుండి చూస్తే. వ్యూ అంతా ఇలా ఉంది. గోపురాలన్నీ కనిపిస్తూ వ్యూ అంతా చాలా బాగుంది. అదంతా టెంపుల్ అండి. మనం ఇందాక ఫోన్స్ అన్నీ బయట పెట్టేసాం కదండి కౌంటర్లో, అవన్నీ తీసుకుని ఇప్పుడు వెళ్దాం. ఇక్కడ గోశాల ఉందండి, గోశాల చూద్దామండి. ఇప్పుడు మనం ఇందాక ఇదే లైన్లో వెళ్ళామండి దర్శనానికి. అక్కడ ఫోన్ కౌంటర్. మొత్తం వ్యూ అంతా ఇలా ఉందండి. వచ్చేసామండి గోకులంకి. గోశాల, గోకులం ఏదన్నా అంటారు. ఇలా ఎంటర్ అవగానే ఇక్కడ గడ్డి అవి అమ్ముతున్నారండి ఆవులకు పెట్టడానికి. చూసారు కదా, మధ్యలో కృష్ణుడి విగ్రహం పెట్టి చుట్టూ ఇలా ఆవులు ఉన్నాయండి. ఒకవైపు ఇలా ఉన్నదండి, ఇలా డెకరేషన్గా పెట్టారు. కృష్ణుడు మధ్యలో కూర్చున్నట్టు, చుట్టూ గోపికలు కృష్ణుడిని ఆరాధిస్తున్నట్టు పెట్టారండి. చూసారు కదా, చాలా బాగుంది. ఇదేనండి గోకులం. చూస్తున్నారు కదా, ఆవులన్నీ కూడా ఎలా ఉన్నాయండి. చుట్టూ కూడా ఆవులు ఉన్నాయి. ఇవి చిన్న చిన్న ఆవులు, పెద్ద ఆవులు అక్కడ పెట్టారు, చిన్న ఆవులు ఇలా బయట కట్టారు. ఇది గోశాల బ్యాక్ సైడ్ అండి. మనం కావాలంటే గడ్డి కొనుక్కుని ఆవులకి పెట్టచ్చు. అక్కడ అమ్ముతున్నారండి గడ్డి కూడా. గోశాల అంతా అయిపోయింది కదా, బయట ఎలా ఉందండి ఎంట్రన్స్. గోశాల ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది స్టార్టింగ్. మొత్తం వ్యూ అంతా ఇలా ఉందండి బయట నుంచి. చూస్తున్నారు కదా, కొండలు పైన ఉన్న మొత్తం. ఇలా అక్కడ పెట్టున్నాయండి. గోశాల చూసుకుని వస్తుంటే గుడి ఎంట్రన్స్లోనే, గర్భగుడి అక్కడ ఎంట్రన్స్లోనే ఒక పెద్ద రావి చెట్టు ఉందండి. మ్యాక్సిమం అన్నవరం వెళ్ళిన వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది ఈ రావి చెట్టు. అక్కడ పూజలు చేస్తుంటారు, దీపాలు అవి పెట్టుకుంటూ ఉంటారు. కార్తీక మాసం కదండి, ఇంకా చాలా ఎక్కువ జనం ఉన్నారు. పూజలన్నీ ఎక్కువ చేసి దీపాలన్నీ పెడతా ఉన్నారు.
చాలా పెద్ద రావి చెట్టు అండి ఇది. ఇక్కడ చిన్న తులసి మొక్క వేసి ఉంది. అందరూ పూజలు అవి చేస్తున్నారు. దీపాలు అవన్నీ పెట్టుకుంటా ఉన్నారు వచ్చిన భక్తులందరూ. చూసారు కదా ఎంత పెద్ద రావి చెట్టు ఉందో. ఈ రావి చెట్టు చుట్టూ ఇలా విగ్రహాలు పెట్టున్నాయండి, దేవుడి విగ్రహాలు అక్కడక్కడ. చూసారు కదా అలా విగ్రహాలన్నీ పెట్టున్నాయి. ఆంజనేయ స్వామి, శివుడు విగ్రహం, వినాయకుడి విగ్రహం అలా పెట్టున్నాయండి. అందరూ పసుపు కుంకాలన్నీ వేసుకుని పువ్వులు పెట్టుకుని దీపాలు అవన్నీ పెట్టి ఉన్నాయి. ఈ రావి చెట్టు బయట ఏదో దీపాలు అమ్ముతున్నారండి. కార్తీక మాసం కదా, వెలిగించుకునే వాళ్ళు వెలిగించుకోవచ్చు. కార్తీక మాసం అనే కాదండి, ఎప్పుడు కూడా అమ్ముతారు దీపాలు. దీపాల రేట్లు కూడా అక్కడ పెట్టి బోర్డు పెట్టి ఉన్నాయి. ఇది అయిపోయింది కదండి. నెక్స్ట్ మనం అన్నవరం కొండపైన స్పెషల్ సండేలు చూడడానికి వెళ్దాం. మీలో ఎంతమంది ఈ గుడి చూసారో అన్ని లైక్స్ రావాలండి నాకు. తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సండేలు చూడడానికి వెళ్ళే దారంతా ఇలా ఉందండి. అదంతా కూడా దేవస్థానం సంబంధించింది. సండేలు చూడడానికి వెళ్తుంటే ఇలా ఇక్కడ స్టార్టింగ్ స్టెప్స్ ఎక్కే మధ్యలో ఇలా పెట్టారండి. సూర్యభగవానుడి ఫోటో చేసి పెట్టారు. చాలా బాగుంది కదండి. ఇప్పుడు మనం స్టెప్స్ ఎక్కుతున్నామండి సండేలు చూడడానికి. పైకి ఎక్కాక మొత్తం వ్యూ అంతా ఇలా ఉందండి. మొత్తం టెంపుల్ వ్యూ అంతా ఇలా ఉంది. ఇదేనండి సండేలు. అక్కడ సండేలు నిర్మించిన వారు అవన్నీ రాసున్నాయి. సూర్యుడు ఉదయించినప్పుడు ఎలా ఉంటుందో, సూర్యుడు అస్తమించినప్పుడు ఆ నీడ ఎలా పడుతుందో అవన్నీ కూడా ఇక్కడ రాసి ఉన్నాయండి. ఈ సండేల దగ్గర రాసి ఉన్నాయి. చూసారు కదా మొత్తం అంతా పచ్చని చెట్లతో ఉంది. ఇదిగోండి ఇదంతా ఇక్కడ ఇలాగా వేసి ఉన్నాయి మనం టైం చూసుకోవడానికి. ఇక్కడ ఇలా అన్ని నెంబర్స్ వేసి లెక్కలన్నీ చూసుకోవడానికి ఉన్నాయండి. అదే మనం టైం తెలుసుకోవడానికి. ఇది ఎప్పుడు నిర్మించారో అది కూడా రాసి ఉంది అక్కడ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కంటిన్యూషన్ ఇంకో వీడియో ఉందండి, వీడియో అయిపోలేదు. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అది చూసి వచ్చేసాక బయట అంతా ఇలా ఉందండి. మొత్తం గుడి వ్యూ అంతా ఇలా ఉంది. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా పెట్టారండి దేవస్థానం వాళ్ళే. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.